విద్య, ఉద్యోగం, జీవన ప్రమాణాల కోసం స్వదేశమైన భారతదేశాన్ని విడిచి విదేశాల్లో స్థిరపడి గొప్ప స్థాయిలో నేడు మన భారతీయులున్నారు. అందులోని ఈ సంఖ్య అమెరికాలోనే ఎక్కువ ఉంది. ఈ మేరకు అమెరికాలో అనేక ఇండియా ఆర్గనైజేషన్లు ఏర్పడి అనేక మంది భారతీయులకు తమ సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా సంఘం కూడా ఒకటే. సామాజిక సేవయే పరమావధిగా భావించే వందలాది ఔత్సాహికులైన ప్రవాసాంధ్రులు సమిష్టిగా అమెరికాలో జనవరి 2008లో ఏర్పరచుకున్న సంస్థే ఆప్తా. అమెరికాలోని మిగతా జాతీయ తెలుగు సంఘాలకు విభిన్నంగా తనదైన శైలిలో పనిచేస్తూ ప్రతి ఏడాది తెలుగునాట కడు పేదరికంలో మగ్గుతున్న వందలాది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆప్తా బంధువుగా నిలిచి అకుంఠితమైన సేవా దృక్పథంతో వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న సంస్థ ఆప్తా. ఇప్పటి వరకు 10,000 స్టూడెంట్స్ కు 15 కోట్ల మేర స్కాలర్షిప్ల రూపంలో సహాయం అందించారు. 10,000 మెంబర్స్ తో ఉన్న ఆప్తా సంఘంలో 700కు పైగా పారిశ్రామికవేత్తలు, 500కు పైగా డాక్టర్ల సహకారంతో ఆప్తా ఈ ఘనత సాధించింది. ఈ మేరకు ఆప్తా మరో కొత్త శకంలోకి అడుగు పెడుతుంది. మన ఆప్తా 16వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అసలు ఒకటి తినడానికి నిన్న చేశారు. కానీ చికెన్, మటన్ అన్నిటికన్నా కూడా తిన్న తర్వాత నాకు పొట్ట నిండిపోయి, కానీ పప్పు మామిడికాయ చేశారండి, తీసేశారు. దాన్ని తినడానికి మిస్ అయిపోతున్నాను. చికెన్ బిర్యానీ అన్ని తిన్నానే, మటన్ కర్రీ తిన్నానే, ఇది ఉలవచారు. అదేవిధంగా ఈ రోజు కూడా వెజిటేరియన్, ఈ రోజు ఆ విధంగా ఎంతో చక్కగా ఉంది, మామూలుగా లేదు అసలు. దీనికోసం ఎంతో కష్టపడి ఈ మెనూ ఐటమ్స్ ఇంత అద్భుతంగా ప్రతి ఐటమ్ కూడా ఈ వాషింగ్టన్ DC క్యాపిటల్ రీజియన్ లో ఉన్నటువంటి ప్రతి బెస్ట్ ఐటమ్ ఏ రెస్టారెంట్లు ఏం దొరుకుతున్నాయి అన్ని పట్టుకొచ్చి ఇక్కడ మన ఆప్తా మెంబర్లందరికీ వడ్డిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు ఎస్వి రంగారావు గారు పాడారు, అలా నాకు మళ్ళీ పాడాలనిపిస్తుంది. నాకు పాట పూర్తిగా రాదు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో మన బోర్డు డైరెక్టర్ శిరోజ్ అలంగుత్ర గారు, NRO ప్రెసిడెంట్ మన రమేష్ బాబు గారి మాటల్లో, అదేవిధంగా కిషోర్ దయ్య గారు మన పక్కన ఉన్నారు. ఈయన ఏంటంటే మన గ్రేటర్ వాషింగ్టన్ లో ఇంతకుముందు ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఒక ఆల్ రౌండ్ ఛాంపియన్ లీడర్ మనకు దొరికారు. ఆ విధంగా ఏంటంటే ఈ రోజు అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అల్టిమేట్ మనకేంటంటే ఈ భవిష్యత్తులో కూడా ఆప్తా ఏ కార్యక్రమం చేసినా ఏంటంటే ఈ బడ్జెట్ కి అసలు వాళ్ళు చేస్తున్న అరేంజ్మెంట్ కి అసలు ఉండట్లేదు. అంత రేంజ్ లో అసలు అంత తక్కువలో ఇంత ఎక్కువ క్వాలిటీగా ఇంత బెస్ట్ మన ఆప్తా కోసం చేస్తున్నటువంటి కిషోర్ దంగేటి గారు, అదేవిధంగా ఆయన టీము అందరితో ఇలా మాకు దొరికిన ఏంటంటే ఈ వజ్రాలు అన్నమాట. లేకపోతే ఏంటంటే కలవకపోతే మన లైఫ్ లో ఎంత మిస్ అవుతాం. అటువంటి లీడర్స్ మనకు ఉండటం వల్ల ఈరోజు మన అందరం కూడా ఇంత బాగా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ, దీనికి పనిచేసినటువంటి వాలంటీర్లు, అదేవిధంగా డోనర్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఇంకొకటి తింటాను కడుపు నిండిపోతుంది మీ అభిమానంతో, తింటానికి ఇంత ఖాళీ లేదనమాట. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. This is actually my first traditional Indian meal. I even took a picture of it to post on Instagram because it's so nice. So I'm learning a lot and this is so great because I can't experience this here in America. So thank you. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా 16వ వార్షికోత్సవ వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. అమెరికాలో వర్జీనియాలోని లీస్బర్గ్లో డ్రోమావల్లాలో ఆగస్టు 30, 31 తారీఖుల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆగస్టు 30 శుక్రవారం నాడు బ్యాంక్వెట్ విందుతో ఈ వార్షికోత్సవం ప్రారంభమైంది. ఈ విందులో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవాసులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆప్తాకు విశేషమైన సేవలు అందించినందుకు గాను కోటా సుబ్బును ఆప్తా సభ్యులు సత్కరించారు. సన్మానం అందుకున్న వారిలో డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ చక్కర్రావు, మండలి బుద్ధప్రసాద్, సంగీత దర్శకుడు కోటి, నటుడు పృథ్వీరాజ్, బండి శివశంకర్ రణధీర్, ఆలు స్వీట్స్ దొరరాజులు ఉన్నారు. వారి వారి రంగాల్లో విశేష సేవలు అందించినందుకు గాను వీరిని సత్కరిస్తున్నట్లు ఆప్తా ప్రకటించింది.
హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్ శంకర. ఈరోజు మేము మా సంస్థ అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మేము వర్జీనియాలో లీస్బర్గ్లో బంతి భోజనాలు ఏర్పాటు చేశామండి. మాకు ట్రెడిషనల్ ఐటమ్స్లో లైక్ ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మొక్కల పులుసు, మజ్జిగ పులుసు, ఇలా రకరకాల ఆత్రేయపురం పూతరేకులు, ఇటువంటి రకరకాల ఐటమ్స్తో బంతి భోజనం ఏర్పాటు చేస్తాం. చాలా విపరీతమైన రెస్పాన్స్, అప్రిసియేషన్ వచ్చిందండి. ఒక 2000 ఫండ్ రైజ్ చేసి ఒక 100 మందిని గ్యాదర్ చేసి ఒక ఈవెంట్ చేస్తే తెలుస్తుంది ఒక ఆప్త లీడర్ యొక్క పవర్ ఏంటో, వాడి శక్తి ఎంత, క్యాపబిలిటీ ఏంటంటే మీరందరూ అది ప్రూవెన్ లీడర్స్. మీరందరూ కూడా ఎంతో చక్కగా 2024లో ఇంతకుముందు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అది ఎంతో కష్టం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 16వ వార్షికోత్సవంలో భాగంగా ఆగస్టు 31 శనివారం ముగింపు రోజున శ్రీనివాస కళ్యాణం, ఫ్యాషన్ షో, కోటి సంగీత విభావరి వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగు నటుడు పృథ్వీకి హాస్యనట కేసరి బిరుదును అందజేశారు. చలనచిత్ర రంగంలో తనదైన శైలిలో 30 years ఇండస్ట్రీ అంటే ఒక డైలాగ్ని ప్రతి నోట పలికించిన వ్యక్తి పృథ్వీరాజ్. మన పేరెంట్స్ ఇండియాలో ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక హెల్త్ కేర్ ఇష్యూస్, సర్జరీ చేసుకోలేదు, డాక్టర్స్ అపాయింట్మెంట్ దొరకపోవడం జరుగుతుంది. డెఫినెట్లీ గ్లోబల్ ఆపరేషన్స్ వుడ్ బి యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒకసారి మమ్మల్ని రీచ్ అవ్వండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా పేరెంటల్ హెల్త్ కేర్ విషయంలో వీఆర్ దేర్. అలాగే మీకు అక్కడ ఏమన్నా కొద్ది ఇష్యూస్ ఉన్నా కానీ, అక్కడ ప్రాపర్టీస్ కానీ, ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఫ్రెండ్లీ ఒక నెట్వర్క్ ని మనం ఏర్పరచుకున్నాం. అక్కడ పోలీసింగ్ తో కానీ, అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థతో కానీ, అలాగే హెల్త్ కేర్ సిస్టమ్ లో మనకి సంబంధించిన 500 మంది డాక్టర్స్ తోటి మనం కనెక్ట్ అయినాం. So we are always there to help you for any of your needs in India. Thank you. అంతేకాక ఆప్తా నిర్వహించిన బిజినెస్ మ్యాట్రిమోనియల్ సదస్సులో పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఐకమత్యం, సంస్కృతి, తెలుగువారి ఉనికిని మరోసారి గుర్తు చేసేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఆప్తా 16వ వార్షికోత్సవ వేడుకలో చౌరస్తా మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ పర్ఫార్మెన్స్ ఆప్తా వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. భాగంగా రెండో రోజు కార్యక్రమాల్లో సంగీత దర్శకుడు కోటి, సంగీత విభావరి నిర్వహించారు. వేడుకల నిర్వహణను కన్వీనర్ దంగెటి కిషోర్, కార్యదర్శి పద్యాల గోపీచంద్, సంస్థ అధ్యక్షుడు ముద్రగడ త్రినాథ్, కార్యదర్శి నరహరిశెట్టి హిమబిందు, బీఓడి చైర్మన్ సీరం సూర్యనారాయణ, బోర్డు సెక్రటరీ వెంకట సానా తదితరులు పర్యవేక్షించారు. వేడుకలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కన్వీనర్ దంగెటి కిషోర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రానున్న రోజుల్లో ఆప్తా కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, దేశంలో వెనుకబడిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆప్తా ముఖ్య సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆప్తా 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎన్ఆర్ఐలందరికీ, నిర్వహించిన వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆప్తా వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం ఆనందాన్నిస్తుందని పేర్కొన్నారు.